అవును, పవన్ కళ్యాణ్ ఈయన రఘురామకృష్ణరాజు వాళ్ళకి ఇతని సంబంధం ఏంటి అసలు? వాళ్ళని అక్కడ ఆకివీడు విషయంలో ఒకటండి, అది రఘురామకృష్ణరాజు గారు. ఈయనేమో నేను ఫ్యాన్ని, ఆ విధంగానే నేను మాట్లాడుతున్నాను అన్న ప్రాస్పెక్ట్లో ఇతను డెలివరబుల్స్ వచ్చాయి. సో ఒక్క మీటింగ్, కొన్ని మాటలు, ఈరోజు పరిస్థితి కష్టంగానే ఉంది. ఒక బోరగొడ్డ అనిలు పోసాని కృష్ణమౌర్లి వాళ్ళకంటే కాంబినేషన్, దారుణంగా ఉంది కదా కాంబినేషన్ ఇది. అతనికి స్టేషన్లు తిప్పారు, ఇతనికి పోలీసు వాళ్ళు వాళ్ళ భాషలో అర్థమయ్యేలే చెప్పారు. నాకు చాలామందికి అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు సార్. ఓ సోషల్ మీడియా త్రూగా ఇన్ఫ్లుయెన్స్ చేసే యూట్యూబర్స్ అందరికీ నేను ఒక చిన్న రిక్వెస్ట్ కింద చెప్తున్నాను. ఏంటంటే ఇప్పుడు పివి సునీల్ గారు ఉన్నారు, అడిషనల్ డీజీపీ క్యాడర్ అయింది. అవును, ఆయనకే తప్పలేదు సార్. ఆయన బీహార్ నుంచి పరిగెట్టుకుని వచ్చాడు ఎఫ్ఐఆర్ అయితే. ఇప్పుడు మనకి ఎవడో ఒకడు ఉన్నాడు వెనక అసలు కాపాడేస్తాడని భ్రమల్లో ఉంటే ఇది చాలా తాత్కాలికమైన పీరియడ్. ఈ డెమోక్రసీలో కొడాలి నాని వంశీ మాట్లాడిన మాటల కంటే అలా పార్టీకే 11 స్థానాలు పనిష్మెంట్ వచ్చింది భాష ప్రాస్పెక్టుల్లో. ఇది ఎవరు అతీతులం కాదు. ఇక్కడ రేపు కర్మలు గాలితే యు కెనాట్. ఇప్పుడు ఎవరికో మండి, ఇప్పుడు చూడండి మనోబోల్ అని చెప్పి కేసు వేసేస్తున్నారు. ఆ ఎఫ్ఐఆర్ రిక్వెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సమ్ ఎక్స్ ఎవరికో మనోభావాలు గాయమైనా మీద కేసు వేసేయడం కొందాం సార్ ఎగ్జాంపుల్. నేను ఇలా అతను బతిమాలుకోవాలి సార్, తప్పైంది, నేను మేము అట్లా ఆ ఎఫ్ఐఆర్ కొట్టించుకోవాలి. కానీ ఎఫ్ఐఆర్ కొట్టించుకోకుండా నేను రోజు ఏంద్రా నా ఇష్టం, నాకు వాక్స్వాతంత్రం ఉందంటే ఆ రిప్రికేషన్స్ నేను ఫేస్ చేయాలి. ఇవాళ సమ్ సర్కమ్స్టాన్సెస్లో నాకు ఎక్స్క్యూజ్ దొరకవచ్చు, బట్ డౌన్ ద లైన్ ఇదే చెప్తున్నాను. చాలామంది ఒక పార్టీల పరంగా ఓన్ చేసుకుంటే వాళ్ళు లీగల్ సెల్ ఎవరు వస్తారనుకుంటే మా కేవీఆర్ నిజంగా జర్నలిస్టులు 10 సార్లు పరిగెట్టుకుని వెళ్ళారు, అడ్డారు, చాలాసార్లు బాగుంది. కానీ ఎఫ్ఐఆర్ అనేది విజయనగరం డిస్ట్రిక్ట్లో ఫైల్ అయితే ఏం చేయగలిగారు? లీగల్ ప్రొటెక్షన్గా ఎఫ్ఐఆర్ క్వాష్ చేయగలిగింది హైకోర్టులో. కోర్టు హాలిడేస్ ఇవన్నీ ఎక్స్క్యూజ్ అందరికీ తెలుసు. అలాంటప్పుడు అండర్ గ్రౌండ్కి వెళ్ళమన్నారు, బాగానే ఉంది. అండర్ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఇంకా స్పెసిఫిక్గా అసలు ఎక్కడ కనబడకుండా ఇంకో 2-3 నెలలు ఎంతకాలం వెళ్ళిపోతారు అండర్ గ్రౌండ్కి? వాళ్ళు చూడండి, ఆ కిషోర్ ఆయన డిప్యూటీ వైస్ చైర్మన్. అవును, ఆయన అలాగే ఏమైంది, నేను మొన్న మీరు కూడా అడిగారు డిబేట్లో, కోడి మాంసంకి వెళ్తే దొరికిపోవడం ఏంటండి అని. ఏం చేశాడు? ఫోన్ ఆపుకున్నాడు, అంత బాగుంది, స్మార్ట్ స్కానర్ ఓపెన్ చేసి పేమెంట్ చేశాడు కోడి కొరకొని. ఏమైంది? ఇవాళ పోలీస్ వ్యవస్థ, అందులో తెలంగాణ పోలీసులు సెక్యూరిటీ ఎలా ఉంది, 10-15 నిమిషాల్లో చేసి పెట్టేసుకుంటున్నారు. ఎవరో ఎందుకు మీకు? ఆవిడ మాజీ, ఇప్పుడు ఈ ప్రజెంట్ ఎమ్మెల్యే, ఆలగడ్డ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే. అప్పుడు ఉన్న కిడ్నాప్ చేస్తే పట్టక్కమని 14 నిమిషాల్లో పట్టుకుంది పోలీస్ వ్యవస్థ. గ్యాప్కుందా? వాళ్ళకన్నా మనం ఏమైనా తీసి మారకాలంలో సార్. ఏదో సంయమనాలు పాటించండి, విచక్షణ కోల్పోవద్దు. ఇవాళ రావణ్కి జరిగింది మంచో చెడ్డో అనేది కాదు, వ్యవస్థతో మనం పెట్టుకోలేము. ఇప్పుడు ఆపరేషన్ కగార్ అన్న నేపథ్యంలో దేశంలో కనబడిన ప్రతి నక్సలైట్ని నిర్మూలించింది ఈ ప్రభుత్వం. ఎంతమంది నక్సలైట్లకి సింపతైజ్ చేస్తున్నారు? ఏం చేయగలిగారు చెప్పండి? వరవరావు గారు జైల్లో ఉన్నారు, పెద్ద ఆయనకి ఉపా చట్టమే కదా. ఉపా చట్టం కదా. ఆయనకి కనీసం బెయిల్ కోసం అంటే బెంచ్ మీదకి రావట్లేదు. ఇప్పుడు రావణ పరిస్థితి కూడా అలాగే ఉంటే ఛాన్స్ ఉందండి. అంటే కొంతమంది, అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే సార్, సమ్ పీపుల్ హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. యూట్యూబర్స్ కొంతమంది ఏది పడితే అది మాడేస్తే అయిపోతుందన్న కోణంలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వ తరఫున హెచ్చరిక అంటే ఇలాంటివి కొంచెం స్ట్రాంగ్ అండ్ స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ లా ఈజ్ లా. లీగల్గా అది కోర్టులో వాళ్ళు చూసే దృక్పథం మీద ఆధారపడు. అంటే ఇప్పుడు హెడ్మాన్ లేకపోతే కొంతమంది ఈ మావోయిస్టులు ఇలాంటి వాళ్ళందరినీ ఇతను ఎంకరేజ్ చేస్తుంటాడు. దాని గురించి వీడియోలు పెట్టడం, సనాతనం అనే అంశాన్ని పెట్టడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ఈ వీడియోలు అన్నీ దొరికినాయి అంటున్నారు కదా అతని ఫోన్లో. కొంతమందితో చాటింగ్లు, కొంతమందితో కాన్వర్సేషన్. ఫోన్లో ఏముందో ఈ టాగోనితాల కన్నా ఇప్పుడు ఒక సిచ్యువేషన్లో అతని మీద అభియోగాలు మోపడం అనేది ఒక కాన్సెప్ట్ అయితే, అభియోగాల్ని కోర్టు పరంగా ప్రూవ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఎవిడెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవేవి లేకుండా ఇంత సీరియస్గా ఫస్ట్ ఫేజ్లో ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు మెజిస్ట్రేట్ గారి దగ్గరికి రాత్రి తీసుకెళ్తారు, సరే ఇట్లా దేశద్రోహ చట్టాలు ఇవన్నీ మేము పెట్టదలుచుకున్నాం అదని మాట్లాడినప్పుడు ఫస్ట్ రిమాండ్ ఇవ్వండిరా అన్న కాన్సెప్ట్లోనే ఉంటుంది. ఇంత సీరియస్గా ఎన్ని సెక్షన్లు పెట్టడం, ఉపా చట్టం పెట్టడం, సో ఏమీ లేకుండా అలా చేసి మళ్ళీ నవ్వుల పాలు అవుతారా? ఒకవేళ అది కానీ పోయినాయి అనుకోండి, ఏమవుతుంది? కావాలని కక్ష సాధింపు అనే పేరు తెచ్చుకుంటుంది. ఆ ఛానల్లో మొన్న మాట్లాడింది అదే కదా, 4 కన్సాక్యూటివ్ బెయిల్స్ రెస్పెక్టివ్ కోర్టులో వచ్చాయి. పోలీసులను అవహేళన చేస్తూ మాట్లాడలేదు జర్నలిస్ట్. దట్స్ నాట్ ఫేర్ అండ్ హిస్ పార్ట్. అదే అంటున్నాను. నేను అంటుంది ఏంటంటే, వర్మ గారు, మనం ఇందులో చూడవలసింది ఏంటంటే, పోలీస్ వ్యవస్థ ఒక సిచ్యువేషన్లో అతని మీద పెట్టిన కేసుకి గౌరవ న్యాయస్థానంలో వాళ్ళేం డిసైడ్ చేస్తారు సార్? వాళ్ళకున్న పరిధి లేకుండా, అదే వాళ్ళకున్న ఇప్పుడు ఏదైనా సరే
ఒక యూట్యూబ్లో చేసిన వీడియోకి అప్పటికప్పుడు కనుక ఎఫ్ఐఆర్ అయితే అది వేరు. కానీ ఇవాళ జరిగింది ఏంటి, ఆ సభ సారాంశమే ఇతని మీద అటాక్, అరెస్ట్లు. ఇప్పుడు సభలో నాకు తెలిసి చాలామంది, నేను ఉన్నాను, చాలామంది ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఉన్నారు, చాలా ఎక్కువ మంది ఉన్నారు, గ్యారంటీగా ఉంటారు, అలాంటి దగ్గర గ్యారంటీగా ఉంటారు. ఉండి వాళ్ళు తీసుకున్న క్రోడీకరించిన ఇన్ఫర్మేషన్లో ఇఫ్ దే ఫెల్ట్ లైక్ దట్ అనుకోండి, అగ్రెషన్స్ సమాజంలో లేగుస్తున్నాయి అన్న కోణంలో ఫస్ట్ ఫేజ్లో పెట్టారు. అది గౌరవ న్యాయస్థానం కన్విన్స్ కాలేదు యాజ్ ఫార్ ఎస్ 4 కేసెస్ ఆర్ కన్సర్న్. బట్ ఇప్పుడు జరిగింది ఏంటంటే, మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసింది ఎప్పుడు ఇతని మీద ఈ రాజద్రోహం కేసులో లేదా ఉప్పా కేసులు ఇలాంటివన్నీ పెట్టిన దగ్గర ఆయన కోర్టులో రేపు ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఈ మధ్యలో రిమాండ్లో ఉన్న పోలీస్ కస్టడీకి అడుగుతున్నారు. సో ఇవన్నీ ఎంతవరకు అన్నది రేపు కోర్టులో తప్ప మనం ఇవాళ కూర్చుని. సార్, పోలీస్ కస్టడీ అనేసరికల్లా కొన్ని భయాందోళనలు వ్యక్తం. ఖచ్చితంగా భయపడవలసింది ఎవడైనా సరే. జ్యుడిషియల్ కస్టడీలు వేరు, పోలీస్ కస్టడీలు వేరు. తోలు తీసేస్తారు, నేను మామాట లేకుండా చెప్తున్నా. పంగల్ సాగదీస్తారు. అలా అంబటరాంబాబు గారు వాళ్ళు ఇలా కూర్చోబెట్టరు అలా కూర్చోబెట్టరు అని హరికథలు చెప్పడం ఇట్ట కాదు, చాలా పక్కన బోర్గడ్డ నీళ్ళు చూడండి. ఇవన్నీ ఏంటంటే సార్, భయం పడ్డావా, భయం పడుతున్నావా, మనం ఎవరూ తీసిమారు కాలం కాదు. వ్యవస్థ ముందు మన అందరం లిల్లిపుట్లు. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ముందు ఎలాంటి వాడని లిల్లిపుట్టు. జడశ్రవణ్ గారి మీద ఎఫ్ఐఆర్లు ఉన్నాయి మళ్ళీ అనమాట. ఇదేంటంటే మాతో మెజిస్ట్రేట్గా పనిచేసాడని చెప్పి కోర్టు ఏమైనా కన్సిడరేషన్స్ ఇస్తుందా? ఆయన మీద మోపబడ్డ అభియోగాలకు కనుక గౌరవ న్యాయస్థానం కన్విన్స్ అయితే అరెస్ట్ ఇచ్చినా ఆశ్చర్యపడి నేను. ఆయన కూడా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందంట. ఎందుకు ఉండదండి, ఎవరైనా అతిథిలో అడిషనల్ డీజీపీ మాట్లాడిన ఆ విషయంలో కూడా ఏమన్నా కేసులు పడ్డాయా? జడాశ్రవణం ఆ రోజు స్టేజ్ మీద అయినా కూడా కొద్దిగా అగ్రెసివ్గా మాట్లాడినట్టున్నారు కదా. మాట్లాడారు సార్, కానీ దాని మీద విచక్షణారాహిత్యంగా అన్న పదాలు కొన్ని ఉంటాయి చూడండి, అవి విచక్షణారాహిత్యంగా కాకుండా కొంతవరకు రఘురామకృష్ణరాజు గారు అన్నదానికి ఈయన సాటరికల్గా అలా మాట్లాడుతూ కొంతవరకు జరిగింది. అది ఒక 80% బ్యాలెన్స్ చేయగలిగాడు. బట్ ఈ రావణ్ అన్న వ్యక్తి అయితే టోటల్లీ అంటే యూట్యూబర్గా అతనుకున్న ఆవేశాన్ని ప్రదర్శించగలిగాడు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు శ్రవణ్ ఎక్కడో దగ్గర బ్యాలెన్స్ ఉంటుంది కంపారిజన్స్లో చెప్పు. సో ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే వాళ్ళు మాడిన దానికి వాక్ స్వాతంత్రం వినియోగించబడిందా, దుర్వినియోగపరచబడిందా అన్న దాని మీద ఎక్కువగా ఎవరు ఫోకస్ చేయలేరు. కోర్టులు కూడా దానికి అంత ఇదవ్వదు. బట్ ఇంపాక్ట్ క్రియేటర్స్ కింద ఉంటుంది. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ సమాజంలో అనిశ్చితి క్రియేట్ చేయడం అన్న కాన్సెప్ట్లో పెట్టిన ఈ కేసులు ఉన్నాయనుకోండి, ఇట్ లీడ్స్ టు రకస్. అది పోలీసుల పరంగా ఎలా ప్రూవ్ చేస్తారన్నది గౌరవ న్యాయస్థానం. రిమాండ్ రిపోర్ట్ చూసారా మీరు? చదువుతున్నారు వాళ్ళు, చూశాను. అంటే కాదు అసలు ఈ రాజద్రోహం ఈ కేసులో ఇంపాక్ట్ ఎలా ఉంటుందండి జనరల్? సార్ ఇక్కడ నాకు తెలిసి చాలా మంది జర్నలిస్ట్ మిత్రుల మీద రాజద్రోహం కేసులు ఉన్నాయా? అందుకు మనకు మీ కొలీగ్ ఇక్కడ వాసుదేవన్ మీద రాజద్రోహం కేసే ఉంది. అది ఎప్పటి నుంచో తిరుగుతున్నాడు ఆయన. అవి కాకుండా ఏమి ఉండవు సార్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ జర్నలిస్ట్ వేర్ దే హ్యావ్ ఫేసింగ్ దిస్ సార్ట్ ఆఫ్ జంగిల్ రమ్స్. అది ఎలా ఉంటుందంటే సార్, ఒక ఆర్టికల్ మనం ప్రభావితం చేసి రాస్తారు జర్నలిస్ట్ అన్నవాడు, అది దాంట్లో వచ్చే రెప్రికేషన్స్ని ప్రభుత్వ కోణంలో ఆలోచిస్తున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళ దృక్పథాన్ని మనం కోర్ట్ ఆఫ్ లాలో కన్విన్స్ చేయగలగాలి. అది యువతల అడ్వకేట్ మీద ఆధారపడి ఉంటుంది, ఇతని ప్రజెంటేషన్ మీద ఆధారపడి ఉంటుంది, చాలా ఉంటాయి క్రిటికాలిటీస్. ఇప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇలాంటి వాళ్ళు అందరూ చూసి కోణం ఎలా ఉంటుంది, అక్కడ ఎందుకు అంతమంది ఇంటెలిజెన్స్ వాళ్ళు వస్తారు, ఏమైనా అనిశ్చితి స్ట్రైవ్ అవుతుందా అన్న దాని మీద చూస్తారు. అది లేదు అన్నప్పుడు అందరి మీద, మా ప్రొఫెసర్ గారి మీద, అందరి మీద, నా మీద ఎందుకు లైఫ్ పడుతుంది అంటున్నారు. నిజమా ఈ సెక్షన్లకి? అంటే కొన్ని సెక్షన్స్కి ప్రాబిలిటీస్ ఉన్నాయండి. అది నేను చెప్తున్నాను కదా, అవతల ఆర్గ్యుమెంట్స్, ఎవిడెన్సెస్ ఇట్ డెఫినెట్లీ మేక్ సెన్స్. ఇప్పుడు సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కనుక కోర్టులో కన్విన్సింగ్గా ఉన్నాయనుకోండి, రావణ్ గారికి కాన్సిక్వెన్సెస్ తప్పవు. కానీ ఎవిడెన్సెస్ ఇక్కడ ప్రూవ్ చేయడం, అభియోగాలు మోపేసి కూర్చున్నారు అనుకోండి, అంత ఈజీ కాదు. ఇప్పుడు తన గురించి మీరు రీసెర్చ్ చేశారా? అసలు ఈ రావణం ఏంటి, ఎలా ఉంది, ఎలాంటి వీడియోలు పెట్టాడు, అవన్నీ సెట్ చేశారా మీరు జనరల్గా? నేను ఎవరివి చూడండి, ఎంత సీరియస్ కేసు. నేను ఇన్ఫ్లుయెన్స్ అవుతానని ఎక్కువ వీడియోలు చూడండి. నేను వర్క్ చేసి మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారా? కేఎస్ ప్రసాద్ గారు ఎవరన్నా చూసి ఒక్కొక్కసారి కొద్దిగా స్పీడ్గా మాట్లాడుతుంటారు. స్పీడ్గా మాట్లాడడం వేరండి, అది ఎవరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వక్కర్లే. సిచ్యువేషన్ బట్టి ఎమోషన్ వస్తుందా? ఎవరికైనా వస్తుంది. ఓకే, మనిషి అన్నవాడికి ఎమోషన్ స్ట్రైవ్ కాకుండా ఉండదు కదా.